And shout outs goes to Vinila, Akshata, Moditha, Shobha, my mummy name, Durga, Ratnamani, and Pooja, Siri, Moditha, Pavani, Shravanti, Shashikala, Neeraja, Monica, Arshita, Pooja, Bhavya, Pratima, Shravani, Madhavi, Hemalata, Jagan Reddy, Vinila, Sunita, Gayatri, Junnu, Sujani, Shravani, Sweetie, Ashwini, and Sindhu, Akshata, Divya Reddy, Mokshita. Welcome to my channel. Hope you all like my content. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ అయితే మా పెద్దమ్మ బర్త్డే స్టార్ట్ అయిపోయాయి. మా మమ్మీ వాళ్ళు అయితే మా తమ్ముడు పాప చిన్నారి పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఇట్లా బర్త్డే చేసుకోరా, మేము నానమ్మ అయిపోయాము, మేము బర్త్డేస్ చేసుకోము అని చెప్పి. బట్ ఇప్పుడు ఈ ఇయర్ నేనున్నా కాబట్టి వాళ్ళని బాగా ఇన్సిస్ట్ చేస్తున్నా, లేదు చేసుకోవాలి అని చెప్పి. లాస్ట్ ఇయర్ మా పెద్దమ్మది 50th బర్త్డే. మా మమ్మీ అక్కడ ఉంది అండ్ అప్పుడంతా కంప్లీట్ లాక్డౌన్, అసలు ఏమీ చేసుకోలేదు. యూజువల్ గా కూడా అసలు ఏం చేసుకోరు, కనీసం ఇంకా నాకు తెలిసి కొత్త శారీ కూడా కొనుక్కోలేదు మా పెద్దమ్మ. అండ్ ఇదైతే మా పెద్దమ్మ 51st బర్త్డే. ఇంకా లాస్ట్ ఇయర్ ఎలాగో సెలబ్రేషన్స్ ఏమీ చేసుకోలేదు కాబట్టి ఈ ఇయర్ అట్లీస్ట్ మా ఫ్యామిలీ వరకు మేము మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాము. ఆల్రెడీ శారీ అవన్నీ తీసుకున్నాము, ఇంటికి వచ్చాక చూపిస్తాను నేను. ఇప్పుడైతే మేము లైఫ్ స్టైల్కి వెళ్తున్నాము శాండల్స్ అట్లా తీసుకోనికి. అండ్ చాలా మంది చెప్తున్నారు ఎప్పుడు అమ్మాయిల షాపింగ్ అవుతుంది, అసలు మీరు అబ్బాయిల షాపింగ్ ఏం చూపించడం లేదని చెప్పి. ఇప్పుడు ఎలాగో మా తమ్ముడు వాళ్ళు షాప్ చేస్తున్నారు, సో ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ నేను కొంచెం అయితే యాడ్ చేస్తాను వాళ్ళు ఏం తీసుకుంటున్నారు అని చెప్పి. లెట్స్ గో టు లైఫ్ స్టైల్. బాగుంది. మేమైతే ఇప్పుడు ఫ్యాబ్ ఇండియాలో ఉన్నాము. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఇట్లా కాటన్ షర్ట్స్ అండ్ ఇట్లా కుర్తాస్ ఉంటాయి కదా, అవి చూస్తున్నారు. ఫర్ మెన్స్ ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ హెయిర్ కేర్ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇట్లా ఏదైనా హెనా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇట్స్ ప్యూర్ న్యాచురల్ అంట. నేను అది తీసుకొని ట్రై చేసి మీకు చెప్తాను. బట్ మెన్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, కుర్తాస్. అండ్ ఉమెన్స్ కూడా ఉన్నాయి, నేనైతే ఇంకా చూడడం లేదు బికాస్ మా తమ్ముడు వాళ్ళే షాప్ చేస్తున్నారు కాబట్టి. మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము యూజువల్ గా అయితే దగ్గర మాకు శరత్ సిటీ ప్యాలెస్ చాలా దగ్గర, 5 minutes మా ఇంటికి. అక్కడికే వస్తున్నాం ఇప్పుడైతే షాపింగ్ కి. అండ్ అక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టోర్స్ ఉంటున్నాయి కాబట్టి మేము ఎప్పుడు షాపింగ్ కి వెళ్ళినా అక్కడ ఏదైనా గ్రాసరీస్ కోసం అయితే స్పార్క్ కి వెళ్తాము. మామూలు ఈ రెగ్యులర్ షాపింగ్ అయినా కూడా చాలా ఉదయాన్నే వచ్చేస్తాము, అప్పుడు ఎవ్వరు ఉండరు. నాకు తెలిసి ఈ రోజు మేము షాప్ కి వెళ్ళినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది షాప్స్ లో మేము వెళ్ళిన దాంట్లో మేమే ఉన్నాము. మేము అలాగే చూసుకొని త్వరగా వెళ్ళిపోతాం, ఎందుకు త్వరగా షాప్ చేసుకొని వెళ్ళిపోతే క్రౌడ్ అవాయిడ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం.
మా పెద్దమ్మ బర్త్డే ఈ రోజు. సో మేమందరం వెళ్ళి విష్ చేస్తాం. లోపల మా పెద్దమ్మ చెల్లితో మాట్లాడుతుంది. వెళ్దామా? ఐషు విష్ చేద్దామా అమ్మమ్మకి? ఐషు అమ్మమ్మకి విష్ చేద్దామా? చేద్దామా? పెద్దమ్మ హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే. ఏం లేదు, నువ్వు వచ్చేసే నీకోసం వెయిట్ చేస్తున్నాం. సో సారీ వచ్చేసి యాష్ కలర్ విత్ నేవీ బ్లూ బోర్డర్. ఇదంతా మంచిగా నేవీ బ్లూ బోర్డర్ కి అంతా గోల్డెన్ అంచు ఉంది. త్రూ అవుట్ ద సారీ ఇట్లా గోల్డెన్ జరీ ఉంది. అండ్ బ్లౌజ్ కూడా నేవీ బ్లూ వచ్చేసింది. సో సారీ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మేము కేక్ తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాము. ఇది సర్ప్రైజ్. అండ్ నేను సారీ కూడా తీసుకొచ్చాను, అది కూడా సర్ప్రైజ్. అందుకే వ్లాగ్ చేయలేదు అసలు. సారీ కొన్నది కూడా మా పెద్దమ్మకి. అండ్ సారీ చాలా బాగుంది. కేక్ ఏమి ఇప్పుడు చూపించాము, కార్లో పెట్టేస్తాము. ఎనీవేస్ వీఆర్ గోయింగ్ టు రెస్టారెంట్, అక్కడే కట్ చేపిస్తాము. చెప్తానేమో మా మమ్మీ వాళ్ళు మళ్ళీ కేక్ వద్దు అంటారు. అందుకే కామ్గా నేను మా తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోతున్నాం తీసుకురావడానికి. అండ్ ఇంకా ఇప్పుడైతే మేము రెస్టారెంట్ కి స్టార్ట్ అయిపోయాము. రెడీ ఐషు? రెడీ. మేము వెళ్ళిన రెస్టారెంట్ నేమేమో నేచర్స్ హర్ట్, బట్ అది ఉన్నది మృగవని రిసార్ట్స్ లో. అండ్ చాలా బాగుంది. లైక్ అంబియన్స్ అంతా చాలా చాలా బాగుంది. ఫ్రమ్ ఎంట్రన్స్ టు ఎగ్జిట్ అంతా చాలా బాగుంది. ఎవ్రీవేర్ మోర్ గ్రీనరీ అంతా చాలా బాగుంది. వి థరోలీ ఎంజాయ్డ్ అక్కడ ఉన్న టైం అయితే. అండ్ కమింగ్ టు ద సేఫ్టీ, ఇట్లా ఈచ్ ఫ్యామిలీకి ఒక క్యాబిన్ లాగా ఉంది. సో మన ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీకి పెద్ద కాంటాక్ట్ అట్లా ఏమీ ఉండదు. అండ్ అక్కడ ఉన్న ఇట్లా వెయిటర్స్ కానీ సర్వ్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా ఫుల్ ఇట్లా మాస్క్ వేసుకొని అట్లనే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మా అమ్మమ్మ కూడా రెస్టారెంట్ బాగా నచ్చింది. వెరీ కంఫీ. బికాస్ మోర్ ఓవర్ ఎవరైనా ఎల్డర్లీ పీపుల్ ఉంటే కార్ దగ్గర నుంచి మనకు ఇట్లా టిల్ రెస్టారెంట్ వరకు మనకు ఇచ్చిన క్యాబిన్ వరకు కూడా వీల్ చైర్ సర్వీస్ ఉంది. సో వాళ్ళు కూడా పెద్ద ఇట్లా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేశాను. సో అందరూ అడుగుతున్నారు నా టాప్ ఎక్కడ తీసుకున్నా అని చెప్పి. అది నేను FBB లో తీసుకున్నాను, ఇన్ స్టోర్ పర్చేస్. సో నా దగ్గర లింక్ లేదు. ఐషాని ఫుల్ టు అబ్జర్వ్ చేస్తుంది ఈ మధ్య. అండ్ బాగా ఇమిటేట్ చేస్తుంది. మనం ఏం చేస్తే అది చెనికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ ఇలా ఎవరైనా పొరబా అయి దగ్గినా కూడా తను దగ్గడము అన్ని అలా చేస్తుంది. Aishu baby. Jump. Aishu, happy birthday advance. Happy birthday, Aishu. Happy birthday. Achma, please. Happy birthday. Atalgi. Happy birthday, Aishu. Hey, Achu, happy birthday, Achu. అండ్ ఇక్కడ అయితే ఐషానికి బాగా నిద్ర వచ్చేసింది. సో తనని ఇంకా నేను ఇట్లా రాక్ చేస్తున్నా, నిద్రపోతుంది కదా అని చెప్పి. అండ్ పడుకుంది తను. మేము రెస్టారెంట్ లో బాగానే ఉన్నాము, చాలాసేపే ఉన్నాము. ఒక 3.5 hours ఉన్నట్టున్నాము. తను ఆల్మోస్ట్ సాలిడ్ గా ఒక 2 hours మంచిగా పడుకుంది నా దగ్గరే. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, రెండు కూడా చాలా బాగుంది. మాకు బాగా నచ్చింది ఫుడ్ అక్కడ. అండ్ మా పెద్దమ్మకు తెలియదు మేము కేక్ తీసుకున్న సంగతి. బికాజ్ నేను మా తమ్ముడు ముందే వెళ్ళి కేక్ తీసుకుని కార్లో పెట్టేశాము. తనకి చెప్పలేదు, ఊరికనే సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి. చెప్తే వాళ్ళు అసలు కట్ చేయరు. అందుకే విష్ణు మా పెద్ద తమ్ముడు వెళ్ళి తీసుకొని వస్తున్నారు కేక్. అండ్ అక్కడ వాళ్ళు కేక్ తీసుకొచ్చాక రెస్టారెంట్ వాళ్ళకి చెప్పాము మేము కేక్ కట్ చేసుకుంటాము అని చెప్పి. వెంటనే వాళ్ళ స్పేస్ అంతా క్లీన్ చేయించి కేక్ స్టాండ్ తీసుకొని వచ్చి, అండ్ మోర్ ఓవర్ అదే ప్లేట్ దిస్ హ్యాపీ బర్త్డే సాంగ్. అండ్ అది చాలా బాగా అనిపించింది అట్లంతా మాకు.
చిన్న తీసుకున్నావా వెలిగిస్తుంది ఇంత పడుతుందా అందరికి పెట్టాం. ఆఫ్టర్ లంచ్ అండ్ కేక్ కటింగ్ ఇట్లా మేమంతా రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అక్కడ చాలా పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉన్నాయి చెట్లకి. ఇంకా సో మా మమ్మీ వాళ్ళు నన్ను, విష్ణుని, స్వాతిని అందరినీ కూర్చోబెట్టి ఇట్లా చాలాసేపు ఊపారు. అది చాలా మంచిగా అనిపించింది. ఇట్లా చైల్డ్హుడ్ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటున్నట్టు. అండ్ ఐషాని ఆ టైంకి కూడా నిద్ర లేసేసింది. నిద్ర లేసినా కూడా తను మంచిగా క్వైట్ గానే ఉంది, ఏమీ అలర్ట్ చేయలేదు. అలా అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వెల్ అయిపోయింది, ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ మేము వచ్చిన రెస్టారెంట్ ప్లేస్ ఏమో నేచర్స్ హబ్. ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ అంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఎస్పెషలీ ఇక్కడ ఒక పార్క్, ఆ ఉయ్యాల అవన్నీ చాలా బాగున్నాయి. బాగా ఎంజాయ్ చేసాము అండ్ మా పెద్దమ్మ కూడా ఫుల్ టూర్ నచ్చింది. That's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Any new subscribers మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కామెంట్ సెక్షన్ లో #new subscriber అని చెప్పి పెట్టేసేయండి. We'll give you the shout out.